డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, అంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఇంగ్లీష్ని మనం తెలుగులో అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మూత్రం అనేది కంట్రోల్ లేకపోవడం. సో ఇన్కాంటినెన్స్ అంటే లాస్ ఆఫ్ కంట్రోల్. సో అది యూరిన్ మామూలుగా మనము ఎప్పుడు కంట్రోల్ చేయాలి అనుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ బ్లాడర్కి సిగ్నల్స్ పంపిస్తుంది. సో బ్లాడర్ మసిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి యూరిన్ కంటైన్ చేసుకోవాలి. ఇంకా ఇది ఒక డ్రాప్ కూడా బయటికి రాకూడదు సొంతంగా. దట్ ఈస్ కాంటినెన్స్. ఈ కంట్రోల్ మెకానిజం లేనప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాము. సో ఇది చాలా రకాలుగా ప్రజెంటేషన్ అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు కానీ, లేకపోతే సడన్లీ కూర్చున్న పొజిషన్తో లేసినప్పుడు కానీ కొన్ని డ్రాప్స్ కారిపోవడం, లేకపోతే కొంచెం ఎక్కువ యూరిన్ కారిపోయి బట్టలు తడిచిపోవడం, కింద పడిపోవడం, ఇది ఒక కామన్ లక్షణం. ఈ కండిషన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. అంటే కడుపులో ప్రెషర్ ఎక్కువైనప్పుడు కంట్రోల్ ఉండదు, అది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ఇంకో కామన్ కండిషన్ అనేది అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటాం. అదర్వైజ్ మెడికల్ టర్మ్స్లో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం అదే కండిషన్ని. సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఆ పదంతో మనం అర్థం చేసుకునేది బ్లాడర్ అనేది సమయానికి ముందే యాక్ట్ చేస్తుంది. సో బ్లాడర్ యాక్షన్ అనేది ఇట్ ఈస్ నీడెడ్ ఎప్పుడు బ్లాడర్ ఎంటీ అవ్వాలి, అంటే బ్లాడర్ ఖాళీ అవ్వాలి. దట్ ఈస్ ఎప్పుడు బాత్రూంలో వెళ్ళినప్పుడు. సో మనం యూరిన్ పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు వరకు, బాత్రూమ్ చేరే వరకు మనం ఆపుకోగలగాలి. ఆ కంట్రోల్ లేకుండా బాత్రూమ్ చేరే లోపలే కొన్ని డ్రాప్స్ పడిపోవడం, అలాగే బట్టలు తడిచిపోవడం, లేకపోతే డైపర్స్ వాడే అవసరం పడుతున్న కండిషన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. కామన్ టర్మ్స్లో అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే ఒక్కసారి ఆ ఫీల్ వచ్చిన తర్వాత బాత్రూమ్ వెళ్ళే వరకు హోల్డ్ చేయలేకపోవడం. ఇవి రెండు చాలా కామన్ కండిషన్స్. ఈ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అనేది వయసు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ కామన్గా వస్తుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ మెకానిజం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి ఈ రెండు కండిషన్స్ కాంబినేషన్లో ఉంటాయి. ఆ కండిషన్ని మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం.